ఈ రోజు మనతో ఒక స్వామి వచ్చినారు. ఆయనకి పూర్వీకం ఆంధ్ర అని చెప్పొచ్చు. దీని గురించి అందరికి తెలుసు అనుకుంటాను. తెలుగు ప్రజలకి తెలియదా? సో ఈ రోజు ఇంటర్వ్యూలో కొంచెం తమిళ్ తెలుగు కలిసినట్టుగా లాంగ్వేజ్ మీరు కొంచెం నేను ఆ డిస్క్లైమర్ ఇస్తున్నాను. తెలుగు మాట్లాడి చాలా ఏండ్లు అయిపోయింది. సద్గురు చెన్నైకి ఒకసారి వచ్చిన్నారు. అక్కడ ఉండే సెంటర్ కోఆర్డినేటర్ వచ్చి నన్ను అడిగినాడు, ఈ మాదిరి సద్గురు చూసేందుకు వెళ్తున్నాను, వస్తావా? ఓకే నేను వస్తా అని చెప్పి వెళ్ళినాము. పోయిన వెంటనే ఈయన కాల్లో పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. నాకు పోదామా వద్దా, కాలు తాకచ్చా వద్దా అమ్మ నా డైలమా ఉండింది. సరే నేను నమస్కారం చేసుకుంటే, సో అదే సద్గురుతో క్లోజ్ ఇంటరాక్షన్. చిన్నప్పటి నుంచే మీకు యోగాలో కొంచెం ఇంట్రెస్టా? నేను వచ్చి ఈ మాదిరి ఈషా యోగా టీచర్ అవుతాను, బ్రహ్మచర్యం తీసుకుంటాను, ఈ మాదిరి ఫుల్ టైమ్గా ఇక్కడనే ఉంటాను. మీకు ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండిందా? ఎక్స్పెక్టేషన్స్ లేదు, జస్ట్ ARR లో మీరు ఎట్లా ఇన్వాల్వ్ అయినారు? మనము ఈ మాదిరి ఏదైనా చేయాలా, సొసైటీకి ఏదో యూస్ఫుల్గా ARRలో పోయి సపోర్ట్ చేయాలని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి ఆశ్రమంకి వెళ్తానంటే ఈ ఏజ్లో నీకేమైంది అంతా అడుగుతారు కదా, ఎన్నో ప్రశ్నలు వచ్చింటాయి. మా నాన్న ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు, బట్ దే డింట్. మీకు లాజిక్లో ఎక్స్ప్లెనేషన్ మీ మైండ్లో లేదు. మన సంస్కృతిలో ఏమంతా ఉండేదే కదా, ఎన్నో ఏండ్లుగా ఋషులు అందరూ వాలంటీర్స్ మీ ఉదారది అంటే అట్లా వచ్చి కూర్చుంటారు. మీతో ఉండేదే వాళ్ళకి అంత ఆనందం, అంత జాయ్ఫుల్ గా ఉంటుంది, ఇన్క్లూడింగ్ మీ. ఈ విధంగా మీరు మారిపోయినారా, లేదంటే ఆరంభం నుంచి మీరు అట్లే ఉండినారా? సో సద్గురు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, సో ఎవరితో మాట్లాడినా సరే ఇదే చివరిసారిగా వాళ్ళతో మాట్లాడితే ఎలా మాట్లాడతాము, సామారి మాట్లాడమని చెప్తారు ఎప్పుడు. సో అది వచ్చి నాకు ఎప్పుడు ఉండనే ఉంటుంది. సో బ్లెస్డ్ స్వామి. ఈషా టీచర్స్ లైఫ్లో ఇది నిజమే. ఇది ఎంతో వాళ్ళకి ఆస్తులున్నా ఏమున్నా లేకపోయినా సంతోషంగానే ఉండొచ్చు, ఆ మాదిరి ఒక స్థితికి తీసుకుని వచ్చే ఇది వచ్చి ఈషా యోగాలో ఉంది. మన కళ్ళ ముందే ఇది జరిగేది చూడటం వచ్చి ఖచ్చితంగా అందరూ ఈ పాట వినింటారు, దొరకున ఇటువంటి సేవ. ప్రిజన్ క్లాసెస్కు అప్పుడు సద్గురు వెళ్ళి క్లాస్ తీసుకునేవాళ్ళు. ప్రిజనర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అంతా పోయమ్స్గా వాళ్ళు షేర్ చేసినారు. ఇవన్నీ తమిళ్లో ఉంటుంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉండింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు హ్యూమన్స్ ఆఫ్ ఈషా తెలుగు. మా ఫస్ట్ ఎపిసోడ్ కి మీరు అందరూ ఇచ్చిన సపోర్ట్ కి చాలా ధన్యవాదాలు. ఈ రోజు మనతో ఒక స్వామి వచ్చినారు. సో ఈ రోజు ఇంటర్వ్యూలో కొంచెం తమిళ్ తెలుగు కలిసినట్టుగా ఒక లాంగ్వేజ్ మీరు కొంచెం క్షమించాలి, మేనేజ్ చేసుకోవాలి. స్వామి పూర్వీక మాతృభాష తెలుగే, కానీ పుట్టింది పెరిగింది అంతా చెన్నై, నా మాదిరి. సో విల్ నౌ గోయింగ్ టు ది ఎపిసోడ్. నమస్కారం స్వామి. నమస్కారం అక్క. సో ఐఎమ్ డిస్క్లైమర్ ఇచ్చినట్టు నేను ఆ డిస్క్లైమర్ ఇస్తున్నాను. తెలుగు మాట్లాడి చాలా ఏండ్లు అయిపోయింది, మీరు నా తెలుగుతో భరిస్తారని అనుకుంటున్నాను. నమస్కారం. సో స్వామి ఈషాతో మోర్ దెన్ 25 years ట్రావెల్ చేస్తున్నారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఈరోజు వింటాము. సో స్వామి మీరు 2001లో క్లాస్ చేసినారు. మీ ఆల్రెడీ మీ తమిళ ఇంటర్వ్యూ మేమంతా చూసినాము. సో వి నో ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇప్పుడు కొంచెం కష్టపడి మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆ స్టోరీ మనకి చెప్పాలి. సో ఎలా 2001లో మీరు ఈషాని సద్గురుని కనిపెట్టినారు? చిన్నప్పటి నుంచే మీకు యోగాలో కొంచెం ఇంట్రెస్టా? అదంతా మాకు చెప్పండి. సో 2001లో నేను అప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే ఒకరోజు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసినారు మా ఆఫీస్లో. ఒక ఆయన వచ్చి హిందూ న్యూస్ పేపర్లో పనిచేసే ఆయన వచ్చి యోగా గురించి ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చింది. అప్పుడు ఈషా ఇవంతా మాకంతా తెలియదు. సో అప్పుడు వచ్చి ఆయన యోగా చేసి ఆయనకు వచ్చిన ఎక్స్పీరియన్స్, అనుభూతి అంతా షేర్ చేసింది ఆయన. సో అది ఎట్లా ఆయనకు వర్క్ లైఫ్ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేసేది, సో బిడ్డల్ని వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళని మేనేజ్ చేసుకునేది, వర్క్ అన్నీ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి చాలా ఇన్స్పైరింగ్గా ఉండింది. సో అప్పుడు ఈషా ఇవంతా ఎవరికి తెలియదు, దాని గురించి వినింది కూడా లేదు, అప్పుడు ఇంత ఫేమస్ కాదు అప్పుడు సద్గురుని ఎవరికి తెలియదు. దాని తర్వాత షేరింగ్లో ఒక కవిత, షీ రెడ్ ఫ్యూ పోయమ్స్. ఈ ప్రిజన్ క్లాసెస్కు అప్పుడు సద్గురు వెళ్ళి క్లాస్ తీసుకునేవాళ్ళు. ప్రిజనర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అంతా
పోయమ్స్గా వాళ్ళు షేర్ చేసినారు. ఇవన్నీ తమిళ్లో ఉంటుంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉండింది. దాని తర్వాత నాకు సరే ఈ ప్రోగ్రాంలో కలుసుకుంటే బాగుంటుంది అని ఒక తోచింది. దాని తర్వాత ఒక ఫ్యూ మంత్స్ తర్వాత నేను పనిచేసే ఆ జాగాలోనే ఇన్ దట్ ఏరియా ఇట్ సెల్ఫ్ ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినారు. అప్పుడు నేను ఆ ప్రోగ్రాంలో కలుసుకుంటే, సో అప్పుడు కూడా సద్గురు ఇంత తెలియదు మాకు. జస్ట్ విల్ హ్యావ్ ఎ ఫోటో ఇన్ దట్ క్లాస్లో. 13-day ప్రోగ్రామ్. సో ఇట్ వాస్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నాకు తెలీదు, ఓకే ఫిజికల్గా ఫిట్గా ఉండాలా, ఆ మాదిరి దీంతోనే నేను వెళ్ళింది. సో 13 days ప్రోగ్రామ్ అది చాలా బాగుండింది. అది ఆ 13 days ఎట్లా వెళ్ళిందినే తెలీదు నాకు. పెద్దగా అంతే ఎక్స్పీరియన్షియల్గా ఏం జరగలేదు నాకు. చాలా మంది వాళ్ళు షేర్ చేసుకున్నారు, నాకు ఇలా జరిగింది, ఇలా అయింది. నాకు ఆమె ఏం లేదు ఆ 13 daysలో. అయినా ఆ లాస్ట్ డే వచ్చి ఆఫ్టర్ ది క్లాస్ నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు టైం అయిపోయింది. అయినా ఆ చోటు నుంచి నాకు వెళ్ళేదానికి మనసే రాలేదు. నేను అక్కడక్కడనే తిరుగుతూ ఉన్నాను. సరే మళ్ళీ ఎట్లా టైం అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళినాను. ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను నేను. మీకు ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండిందా ఈ ప్రోగ్రామ్ నేను వెళ్ళేటప్పుడు నాకు మెంటల్ గా ఈ మరి బెనిఫిట్స్ కావాలి? ఆ మాదిరి ఎక్స్పెక్టేషన్స్ లేదు, జస్ట్ బాగుంది, పోతే బాగుంటుంది, మనకు ఫిజికల్ గా ఫిట్ గా ఉండొచ్చు, బాగా పెట్టుకోవచ్చు. మీకు ఏమి ట్రాన్స్ఫర్మేషన్ రాలేదంటే ఈ 13 రోజులు వేస్ట్ అయిపోయిందో ఆ మాదిరి ఏం తోచలేదు. ఇట్ వాస్ గుడ్, క్లాస్ వాస్ చాలా బాగుండింది. దాని తర్వాత ఇమీడియట్ గా భావస్పందన గురించి వాళ్ళు షేర్ చేసినారు క్లాస్లో. నేను రిజిస్టర్ చేసేసి, అయినా నేను చేసిన డేట్స్లో నాకు పోయేదానికి నాకు ఛాన్స్ దొరకలేదు. ఆఫీస్లో పర్మిషన్ అంతా కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఛాన్స్ దొరకలేదు. సో కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ క్లాస్ ఆర్గనైజ్ చేసినారు. దానికి ముందు సత్సంగం అంతా జరుగుతుంది. సో దానికి ఎవరో మన టీచర్, ఈషాలో ఉన్న టీచర్ కాల్ చేసి, మీరు వస్తారా, ఈ మాది సత్సంగం జరుగుతుంది, మీరు రాండి, కలుసుకోండి, ఆ మాదిరి చేసినారు. సో ఐ వాజ్ అటెండింగ్ ది సత్సంగ్. మీ టీచర్ ఎవరు? స్వామి సుయజ్ఞ. సో ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ యాక్చువల్గా. వాళ్ళు క్లాస్లో ఉండింది, సో వాళ్ళు జరిపిన విధం, ఆయన క్లాస్లో ఉన్న మిగతా వాళ్ళతో ఉన్న విధం, క్లాస్ తీసుకున్న విధం అంతా చాలా ప్రోత్సాహంగా ఉండింది నాకు. ఇన్స్పైరింగ్గా ఉండింది. సో దాని తర్వాత ఒక క్లాస్ వస్తుంది, మీరు ఈ మాదిరి వాలంటీరింగ్కి వచ్చేదానికి అవుతుందా, మీరు క్లాస్ వెనక కూర్చుని వినొచ్చు, మీరు ఈ మాదిరి ఒక పాసిబిలిటీ ఉంది, మీకు టైం ఉంటే మీరు రాండి అని పిలిచినారు. సో నేను ఆ క్లాస్కి ఫస్ట్ డే వెళ్ళినాను. దానికి ముందు నేను ఫస్ట్ డే నా క్లాస్కి పోయేటప్పుడు ఎవరో వాలంటీర్ అక్కడ బయట నిలుచుకున్నారు. ఆయన అడిగినారు, మీరు కలుసుకుంటారా? అవును, కలుసుకునేదానికే వచ్చినాను అని చెప్తే నేను, సో దీని ఫీజు ఇప్పుడే కడతారా అని. కడతాను. ఎంత? 500. ఓ 500, ఎందుకు యోగాకు 500? ఓకే, నా దగ్గర పెట్టుకోండి, ప్యాకెట్లో ఉండింది. అయినా నేను అట్లే తీసి 100 రూపాయలు ఇస్తే, చూద్దాం బాగుంటే రేపిస్తాము అని 100 రూపాయలు ఇస్తే ఫస్ట్ డే. దాని తర్వాత పే చేసేసి, సో 13 days అయిపోయింది. దాని తర్వాత ఈ క్లాసెస్కి వాలంటీరింగ్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ డే క్లాస్ అయిన తర్వాత ఇంట్రొడక్టరీ సెషన్. సో అది అయిన తర్వాత ఈ మాదిరి ఎవరంతా రోజు వాలంటీరింగ్కి వస్తారని అడిగినారు. సో నేను మార్నింగ్ బ్యాచ్కు నేను చేయి. దాని తర్వాత సో నో టర్నింగ్ బ్యాక్. ఎప్పుడు క్లాస్ జరిగినా నేను వాలంటీరింగ్కి వెళ్ళేవాడు. ఇప్పుడు మీకు ఏం దొరికింది వాలంటీరింగ్? ఏదైనా మీకు జస్ట్ వాళ్ళతో అక్కడ వాలంటీర్స్లో వాళ్ళతో ఉండేదే ఒక పెద్ద అనుభవంగా ఉండింది. ఐ వాస్ హ్యాపీ, నాట్ నోయింగ్ వై. సో ఐ వాంటెడ్ టు బీ విత్ దెమ్, వాళ్ళతో ఉండాలా. సో ఆ దీంట్లో సిచ్యువేషన్లో మీకు లాజిక్ లో ఎక్స్ప్లెనేషన్ మీ మైండ్ లో లేదు, కానీ యూ జస్ట్ అక్కడ ఉండేదే చాలు అంటే మరి అంతే. సో వాళ్ళ ముఖాలు చూసేదానికే చాలా ఇదిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. సో వాళ్ళతో ఉండేదానికోసమే నేను క్లాస్కి వెళ్ళేవాడిని. సో దానికోసమే వెళ్ళేవాడు యాక్చువల్గా. వాలంటీర్స్ తో ఉండాలి, వాలంటీర్స్ తో ఉండాలి. యాక్చువల్గా నేను క్లాస్ చేసేటప్పుడు ఒక ఆయన వాలంటీర్ 3 sessions క్లాస్, రోజు వచ్చి 3 hours క్లాస్ సెషన్ అది. సో 3 sessions ఉంటుంది. వాలంటీర్ అంటే కొంచెం ముందుకు రావాలి, దానికి ముందే. అవును, ఆయన వచ్చి నేనున్న క్లాస్ జరిగిన చోటు నుంచి 15 kilometers దాటి వెళ్ళాలి వాళ్ళ ఆఫీస్కు. సో నైట్ షిఫ్ట్ చేసేసి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకంతా వచ్చేస్తాడు. దాని తర్వాత 6 to 9 క్లాస్ జరుగుతుంది. దాని తర్వాత 10 to 1 మళ్ళీ క్లాస్ జరుగుతుంది. 3 hours కదా, 2.5 hours 3 hours సెషన్ అది. సో 10 to 1 అయిన తర్వాత మధ్యాహ్నం ఇప్పుడు కొంచెంగా భోంచేసేసి ఆఫీస్కి వెళ్తాడు.
దాని తర్వాత రాత్రి నైట్ షిఫ్ట్ చేసేసి మళ్ళీ తెల్లారి చేస్తాడు. ఈ మరి కంటిన్యూస్గా 13 days. దాని తర్వాత ఎక్కడ క్లాస్ జరిగినా వాలంటీరింగ్కి వెళ్ళేవాడు. సో అది నాకు పెద్ద ఇన్స్పిరేషన్గా ఉంది. సో దాని తర్వాత నేను ఆయనతో చేరి వాలంటీరింగ్కి వెళ్ళేవాడిని. వాళ్ళ పేరు ఏం స్వామి ఇప్పుడు ఉన్నారు? ఆయన పేరు హరి. చూసి చాలా ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళ పైన అయింది ఆయన చూసి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారని తెలియదు. హరిహరన్ అనుకుంటాను. ఎక్కడ? చెన్నైలో. చెన్నై వలసరవాకం సెంటర్లో. సో దాని తర్వాత అక్కడ క్లాసెస్ జరిగేటప్పుడు దానికి ఆర్గనైజింగ్ సపోర్ట్, పోయి పోస్టర్స్ అతికిచ్చేది అంతా. మా ఆఫీస్లోనే ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తుంది ఒకసారి. అది మీరే ఒక ఇంట్రొడక్షన్ ఆర్గనైజ్ చేసి జస్ట్ మీరే అడిగిన ప్రయత్నం చేసినారా? ఫుల్ గా ప్రయత్నం అంతా పెద్దగా చేయలేదు. ఈ మరి అడిగినారు, మీ ఆఫీస్లో ఒక ఇది ఆర్గనైజ్ చేయొచ్చా అని అడిగినారు. ఇంట్రొడక్షన్ మాత్రం. సో ఆర్గనైజ్ చేసేదానికి అరేంజ్ దట్. దాని తర్వాత చాలా మంది అక్కడి నుంచి ఒక 10-15 మంది మా ఆఫీస్ లోంచి కలుసుకున్నారు ఆ ప్రోగ్రామ్ లో. దాని తర్వాత ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. మళ్ళా నెక్స్ట్ హైయర్ లెవెల్ ప్రోగ్రామ్స్ అంతా చేస్తూ ఉంటాను. మళ్ళీ ఎప్పుడు భావస్పందనలో? నెక్స్ట్ ఇయర్ 2002 నేను భావస్పందనాలు కలుసుకుంటే. సో భావస్పందనాలు నాకు అలాగే క్లాస్ లో ఎట్లా నాకు ఎలా ఎక్స్పీరియన్స్, ఏ మాదిరి ఎక్స్పీరియన్స్ దొరికిందో అదే మాదిరే పెద్దగా నాకు అంత ఆహా ఓహో అని ఏమి క్రాక్ ఇది ఇంత బ్లాస్ట్ ఇంత లేదు. అయిన ప్రోగ్రామ్ అయిపోయింది. అయితే నా వల్ల ఫుల్ గా పార్టిసిపేట్ చేసినారు అన్ని ప్రాసెస్ లో నేను ఇన్వాల్వ్ అయితే. అయినా నాకు పెద్దగా చెప్పే మరి ఏం తెలియదు నాకు. బట్ ప్రోగ్రామ్ అయిన తర్వాత టైం అయింది, నేను బయలుదేరాలా, ట్రైన్ పట్టాలా. సో వీ హ్యావ్ టు వాక్ మోర్ దాన్ 1 kilometer బస్సు పట్టేదానికి. నా మూటలంతా తీసుకుని, బ్యాగ్ అంతా, లగేజ్ అంతా తీసుకుని 1 kilometer నడవాలి నేను. ఆ టైం అయిపోయింది. అయినా నా హాల్ నుంచి బయట వచ్చేదానికి నాకు మనసు రాలేదు. సో ఐ వాజ్ ది లాస్ట్ పర్సన్ టు కమ్ అవుట్ ఆఫ్ ది హాల్. సో దాని తర్వాత నాలో ఏం పెద్ద ఎక్స్పీరియన్స్ నా వల్ల చూసేదానికి కాకపోయినా, నెక్స్ట్ డే నేను ఆఫీస్ వెళ్ళినప్పుడు నాతో పనిచేసే ఆయన వచ్చి, నీ ఫేస్లో ఏదో పెద్ద చేంజ్ ఉంది, ముందు మరి లేదే, నువ్వు ఏమో ఉంది నీ దగ్గర చేంజ్ ఉంది, ఏం చేస్తావు, ఎక్కడ పోయినావు? నేను వచ్చి ఓకే వేరెక్కడ నాకు సిక్ లీవ్ అమ్మాయి చెప్పేసి పోయి, నీ ఫేసే బ్రైట్గా ఉంది, ఏం చేసినావు అమ్మాయి అడుగుతున్నారు. సో దే వర్ ఏబుల్ టు సీ ది డిఫరెన్స్. సో దాని తర్వాత నెక్స్ట్ హైయర్ లెవెల్ ప్రోగ్రామ్స్ అంతా అటెండ్ అయినాను. 2003 లో సంయమ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే, దానికి ముందు 2003లోనే ఈ యాక్షన్ ఫర్ రూరల్ రెజ్యువనేషన్ ని సద్గురు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు. చెన్నైలో ఉండే వాలంటీర్స్ అంతా దాని గురించి ఆహ్వాన్ మాట్లాడేవాళ్ళు. సో ఈమా జరుగుతుంది, అది గోబిచెట్టిపాలయంలో స్టార్ట్ చేసినారు ఫస్ట్. అక్కడ గ్రామంలో దీని గురించి అందరికి తెలుసు అనుకుంటాను, తెలుగు ప్రజలకి తెలియదా? మీరే చెప్పాలి. అక్కడ గ్రామంలో ఉండే వాళ్లకు వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసే మాదిరి చాలా విషయాలు అక్కడ జరిగింది. వాళ్ళ హెల్త్ చూసుకునే దానికి వాళ్ళకి ఏం చిన్న చిన్న మూలికలు దాని గురించి ఒక అవేర్నెస్ తెచ్చి వాళ్ళ ఇంట్లోనే పెంచుకునే. ముందే మన ఇంట్లో అంతా చాలా ఉండింది, తులసి పెంచేది, ఏదో చిన్నగా జబ్బు వచ్చినా దాన్ని సరి చేసుకునేయచ్చు మనమే, ఆ మాదిరి ఉండింది. ఇప్పుడు చాలా మందికి అంతా తెలియదు, మర్చిపోయినారు, చెప్పేవాళ్ళు ఎవరు లేదు. సో ఈ మాదిరి చిన్న చిన్న విషయాలంతా వాళ్లకు చెప్పించి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు పెంచుకునే మాదిరి వాళ్ళకు ఒక ఇదంతా ఇచ్చినారు. అది మాత్రం కాదు, అక్కడ మెడికల్ ఫెసిలిటీస్, దాని తర్వాత వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఫ్రీగా మెడిసిన్స్ ఆఫర్ చేసేది, చిన్న చిన్న మొబైల్ క్లినిక్ రోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్తుంది అది. దాని తర్వాత వాళ్ళ లైఫ్ లో గేమ్స్, సో ఆటలు తెచ్చి రోజు వాళ్ళని ఆడిపించేవాళ్ళు. జెంట్స్ కి వచ్చి వాలీబాల్, లేడీస్ కి వచ్చి త్రో బాల్ ఆ మాదిరి. సో బిగినింగ్ లో వచ్చి దగ్గర కొంచెం ఇప్పుడు మన గ్రామోత్సవంలో, అవును గ్రామోత్సవంలో ఏం జరుగుతుందో అదే స్టార్టింగ్ లో అలాగే ఉండింది. అది స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి వాళ్ళ మనసులో ప్రశ్న ఉండింది, ఎంత ఎవరు సరిగ్గా ఎంత జరుగుతుందా? సో గ్రామాల్లో ఉండే వాళ్ళు బయట వచ్చి ఆడుకుంటారా? సో లేడీస్ అంతా బయట వస్తారా? సో ఆ మాదిరి చాలా ఇది ఉండింది. చిన్న పిల్లకాయలు వచ్చి ఆడుకుంటారు అంతే, పెద్ద మిగతా వాళ్ళంతా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేది చాలా కష్టం ఆ మాదిరే ఉండింది. అయితే టైం పోయే కొద్దీ ఎట్లా ఉండిందంటే, తొందరగా వాళ్ళు పనింతా ముగించుకుని సో అందరూ వచ్చేస్తారు ఆడుకునేదానికి. లేడీస్, జెంట్స్ అందరూ వచ్చి ఫ్లడ్ లైట్స్ వేసి ఆడుకునేవాళ్ళు.
సో దాని తర్వాత వాళ్ళలో కాంపిటీషన్స్ పెట్టుకునేది, మళ్ళీ ఇంటర్ విలేజ్ కాంపిటీషన్స్ కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసినారు. సో ఇది పెద్ద లెవెల్లో చాలా మంది దానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు దే స్టార్టెడ్ దిస్ ఈషా గ్రామోత్సవం గ్రామోత్సవం. అంతా దాని తర్వాత వచ్చింది. సో అప్పుడు మీరు ఏఆర్ఆర్ లో మీరు ఎట్లా ఇన్వాల్వ్ అయినారు అప్పుడు? సో ఇవి వచ్చి చెన్నైలో ఉండే వాలంటీర్స్ పెద్దగా మాట్లాడుకుంటారు. ఈ మరి ఇన్ని గ్రామాల్లో వాళ్ళే తీసుకుని వాళ్ళ గ్రామకు రండి రండి అని చెప్పి తీసుకెళ్తున్నారు. సో ఈ ఏఆర్ఆర్ వచ్చి చాలా పెద్ద ప్రాజెక్ట్ గా వస్తోంది. అట్లానే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు. నాకు వచ్చే సందేహం, వీళ్ళు ఏదో కథలు చెప్పుకుంటున్నారు, ఏమంతా జరుగుతుందా ఆ మాదిరి నా లోపల ఉండింది. సో అప్పుడు 2004 బిగినింగ్లో చెన్నై నుంచి ఒక మెడికల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అక్కడ దీనికి గోబి చెట్టిపాళెంకి వెళ్ళినారు. సో నేను వాళ్ళతో పోయి చూసేదానికోసం, ఇది వాళ్ళు ఏం చేస్తున్నా అని చూసేదానికే నేను వెళ్తే ఒకరోజు అక్కడ పోయిన తర్వాత అక్కడ 2-3 మొబైల్ క్లినిక్స్ ఉండింది. సో వేరే రూట్లో పోయేది. నన్ను ఒక టీంతో పంపించినారు. కూడా ఉండే ఆమె వచ్చి ఒక డాక్టర్. సో ఆమెకు వచ్చి దీని గురించి ఈషా గురించే తెలియదు. యాక్చువల్గా ఈషా గురించి, సద్గురు గురించి ఏం తెలీదు. అయినా ఈ మాదిరి ఏదో ఒక ప్రాజెక్ట్ జరుగుతోంది, సో ఏదో ఒక ఇంట్రెస్ట్లో చేసింది, మనము దీంట్లో ఇన్వాల్వ్ కావాలని ఒక ఇంట్రెస్ట్లో చేసింది. అక్కడ ఏమంటే వాళ్ళ పరిస్థితి ఎట్లంటే, రోజు వాళ్ళు ఎక్కడ నిద్రపోతారు, వాళ్ళకి ఎక్కడ భోజనం దొరుకుతుంది ఏది తెలీదు వాళ్ళకు. ఏదో ఊరికి పోతారు, ఆ ఊర్లో ఎవరన్నా ఆఫర్ చేస్తే దాన్ని తీసుకుంటారు. వేరే ఎవరన్నా వాళ్ళు ఉండేదానికి ఆఫర్ చేసిన అంటే వాళ్ళ ఇంట్లో పోయి పనుకుంటారు. లేకంటే చాలా రోజులు ఆ బండిలోనే వాళ్ళు పనుకునే వాళ్ళు. చిన్నగా ఒక సర్జరీ చేసేంత వరకు దాంట్లో ఫెసిలిటీ ఉంటుంది. ఆ బండిలో చిన్న వాటర్ ట్యాంక్ ఉంటుంది దానిపైన. సో ఈ మాదిరి బండిలో పోతా ఉన్నాము. సడన్ గా చూస్తే ఆయన కనపడలేదు. ఎక్కడా అని చూస్తే బండికి పైన ఎక్కేసింది. సో ఇది వచ్చి మూవింగ్ బండి కాదు, నిలిచిన బండిలోనే. సో బండి పైన ఎక్కేసింది ఆయన. ఎందుకంటే వైర్స్ ఇంత లో లేయింగ్ గా కిందనే ఉంటుంది, దాని వచ్చి పైకి ఎత్తాల తగులుతుంది. సో ఈమె పైకి ఎక్కేసింది. మామూలుగా మనకు ఉంటుంది, మనం డాక్టర్, సో మనం ఈ మధ్య చేస్తే వాళ్ళు మిగతా వాళ్ళు ఏమనుకుంటారో మన గురించి, సామాత చాలా క్వశ్చన్స్ ఉంటుంది. అదంతా ఆమె దాని గురించి ఆలోచించనే లేదు. పైనకి ఎక్కేసింది. పైకి ఎక్కి దాన్ని సరి చేసేసి మళ్ళీ దిగేసినారు ఆయన. అది నాకు వచ్చి చాలా ఇదిగా ఉండింది, నమ్మేదానికే కాదని. పెద్ద డాక్టర్ ఆయన ఈ మాదిరి చేస్తుంది ఎట్లా అని నాకు అదే ఒక ఇన్స్పిరేషన్. దాని తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది నాకు. సో మనము ఈ మాదిరి ఏదైనా చేయాలా, సొసైటీకి ఏదో యూస్ఫుల్గా చేయాలని నాకు ఒక ఆలోచన వచ్చింది. దాని తర్వాత 2003లో సమయం అయిన తర్వాత నాకు ఈ మాదిరి ఉండింది. సో మనము ఈ మాదిరి ఫుల్ టైమ్ గా ఈ మాదిరి ఏఆర్ఆర్ లో పోయి సపోర్ట్ చేయాలని నాకు ఒక ఆలోచన వచ్చింది. స్వామి, దానికి ముందు మీరు సద్గురుని మెయిన్ బేసిక్ ప్రోగ్రామ్ సహజసిద్ధి యోగా చేసేటప్పుడు మీరు చూడలేదు, భావస్పందన అప్పుడు చూసింటారు. అప్పుడు అందరికి సద్గురు ఫస్ట్ సారి చూసేటప్పుడు ఒక అనుభవం వస్తుంది అని చెప్తారు. దాని గురించి ఈయనతోనే ఉండిపోతాము అట్లా ఏదైనా మీకు సంథింగ్ స్పార్క్ అమ్మర్ ఏదో ఉండిందా? ఆ మాదిరి ఏం నాకు తోచలేదు. దాని గురించి భావస్పందన ముందు సద్గురు చెన్నైకి ఒకసారి వచ్చిన్నారు. అప్పుడు వచ్చి ఇంత ఫేమస్ బీచ్ సత్సంగ అది 2003లో బీచ్ లో జరిగింది. దానికి ముందు ఎగ్మోర్ లో ఒక రష్యన్ కల్చరల్ సెంటర్ ని ఉండింది. దానికి ఏదో ప్రోగ్రామ్ కోసం సద్గురు వచ్చినారు. అక్కడ ఉండే సెంటర్ కోఆర్డినేటర్ వచ్చి నన్ను అడిగినాడు, ఈ మాదిరి సద్గురు చూసేదానికి వెళ్తున్నాను, వస్తావని. నాకు సద్గురు గురించి పెద్దగా అభిప్రాయం లేదు. ఓకే నేను వస్తా అని చెప్పి వెళ్ళినాము. అక్కడ పోతే ఒక 3-4 ఉన్నారు. పోయిన వెంటనే ఈయన కాల్లో పడి ఆశీర్వాదం తీసుకున్నారు. నాకు పోదామా వద్దా ఆ మాదిరి పెద్దగా అలవాటు లేదు. ఇంట్లో చేసేవాళ్ళమే పెద్దవాళ్లకు. అయినా నాలో ఒక హెసిటేషన్, ఇలా అని ఎందుకు ఉండి నేను కాళ్ళలో పడి ఆయన కాళ్ళు తాకచ్చా వద్దా అమ్మ, నా లోపల ఒక కన్ఫ్యూషన్ ఉండింది, డైలమా ఉండింది. సరే నేను నమస్కారం చేసుకుంటే. సో అదే సద్గురుతో క్లోజ్ ఇంటరాక్షన్. ఏం మాట్లాడలేదు, జస్ట్ వి మెట్ హిమ్. ఏ పాయింట్ లో మీరు సద్గురు నా గురు, నా లైఫ్
పూర్తిగా వీళ్ళతో ఉండాలి, నాకు ఏదైనా ఒక చోట్లో సమ్ క్లారిటీ వస్తుంది కదా, సమ్ ఒక ఈయనతో ఒక పుల్ ఉంటుంది కదా. సో సద్గురుతో మీకు ఎప్పుడు ఒక మాదిరి ఒక ఆకర్షణ ఏదైనా వచ్చిందా? ఆ మాదిరి ఆకర్షణ అంతా నాకు పెద్దగా లేదు. ఒక మర్యాద ఉండింది ఆయన పైన. ఈ మాదిరి పెద్ద గురువు ఆ మాదిరి కూడా నాకు అప్పుడు లేదు. సో ఈవెన్ ఆఫ్టర్ సమయం అయిన తర్వాత ఓకే, ఏదో ఒక ఇది ఉండింది. దాని తర్వాత నాకు ఈ మాదిరి యాక్షన్ ఫర్ రూరల్ రెజ్యునేషన్, సో దానికి నేను ఫుల్ టైమ్గా దానికి వెళ్ళి దానికి సపోర్ట్ చేయాలా, ఆ ప్రాజెక్ట్లో సపోర్ట్ చేయాలని నాకు ఉండింది. నేను వచ్చి ఈ మాదిరి ఈషా యోగా టీచర్ అవుతాను, బ్రహ్మచర్యం తీసుకుంటాను, ఈ మాదిరి ఫుల్ టైమ్గా ఇక్కడనే ఉంటాను, అవంతా నాకు లేదు అప్పుడు. సో 2003లో ఈ మాదిరి ఒక తోచింది నాకు ఫుల్ టైమ్గా పోదాము అని. దాని తర్వాత ఫర్ వేరియస్ రీజన్స్ అట్లే పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ 2004లో సెకండ్ సమయం అటెండ్ అయ్యింది. సో అప్పుడు నాకు ఈ మాదిరి చాలా ఇదిగా నాకు వచ్చింది, డిటర్మినేషన్ వచ్చేసింది. ఈ మాదిరి మనం ఖచ్చితంగా ఈ ఇయర్ పోవాలని. ఆ ప్రాజెక్ట్ వచ్చి అంత ఇన్స్పైరింగ్గా ఉండింది. ఏఆర్ఆర్ ఏదో చేసే బదులు ఈ మాదిరి ఏదో యూస్ఫుల్గా సొసైటీకి చేద్దామని నాకు నా లోపల ఉండింది. దాని తర్వాత సో అప్పుడు మీరు ఏఆర్ఆర్ యాక్షన్ ఫర్ రూరల్ రెజ్యునేషన్ ఆ ప్రాజెక్ట్ లేదంటే మీరు వచ్చిండరా? ఏమో తెలియదు. సో అదే నాకు పెద్ద ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్గా ఉండింది. దాని తర్వాత 2004 ఎండ్లో నేను ఫుల్ టైం వాలంటీర్గా ఇక్కడ వస్తే. సో దానికి ముందు మీ ఇంట్లో మీరు ఎట్లా ఇన్ఫార్మ్ చేసినారు? ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి ఆశ్రమంకి వెళ్తానంటే ఈ ఏజ్లో మీకేమైంది అంతా అడుగుతారు కదా, ఎన్నో ప్రశ్నలు వచ్చింటాయి. సో ఎట్లా హ్యాండిల్ చేసినారు, ఎట్లా కన్విన్స్ చేసినారు? నాకు వచ్చి మా ఇంట్లో మా నాన్నని ఎట్లా కన్విన్స్ చేస్తాను, సో అమ్మ నాన్నని ఎట్లా కన్విన్స్ చేసేది, అది మాత్రమే నా లోపల ఒక పెద్ద ఇదిగా ఉండింది, ప్రశ్నగా ఉండింది. నేను వచ్చి ఈ మాదిరి ఒకరోజు ఆఫీస్ అయిన తర్వాత పోయి చెప్తే మా నాన్నతో, ఈ మాదిరి టీచర్ ట్రైనింగ్ చేసే మాదిరి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, యోగా టీచర్ ట్రైనింగ్ చెప్తే నేను. సో వాళ్ళు పెద్దగా దాని గురించి ఏం అడగలేదు. సో ఎన్ని రోజులని అడిగినారు. సో నేను 1 month అని చెప్తే దాని తర్వాత లోపల ఫుల్ టైం మీరు ఫుల్ టైమ్ గా వస్తున్నారు కదా. అది నాకు దీనికి ఈ ప్రాజెక్ట్ పోవాలనే నాకు ఒక ఇది లేదు స్వామి, ప్రాజెక్ట్ పోవాలని మీకు ఉంది ఫుల్ టైం. కానీ ఇంట్లో మీరు చెప్పేటప్పుడు 1 month టీచర్స్ ట్రైనింగ్ చెప్పినారు. 1 month యాక్చువల్ గా మీరు 1 month టీచర్స్ ట్రైనింగ్ ఇక్కడ జరిగిందా లేదంటే జస్ట్ an excuse? It's not an excuse. So I went through teachers training. ఓకే, సో అది నిజమే. అది నిజమే. ఇప్పటి వరకు టీచర్స్ ట్రైనింగ్ జరుగుతూనే ఉంది. 20 ఏళ్ళు అయింది వచ్చి. సో ఇంకా ట్రైనింగ్ లోనే ఉన్నాము, అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ట్రైనింగ్ లోనే ఉన్నాము. మా నాన్న ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు. సో అదే నాకు ఒక పెద్ద ఇదిగా ఉండింది. సో దాని తర్వాత 2004 ఎండ్లో ఐ కేమ్ ఫుల్ టైం. అప్పుడు ఫుల్ టైం నేను వెళ్తున్నాను వాళ్ళకు తెలుసు. సో కొంచెం కష్టమే యాక్సెప్ట్ చేసుకునేది, అయినా ఓకే. మన సంస్కృతిలో ఏమంతా ఉండేదే కదా, ఎన్నో ఏండ్లగా ఋషులు మునులతో మన దీంట్లో ఉన్నవాళ్లే. మన దీంట్లో ఉండే శంకరాచార్య ఆయన ఉన్న పెద్దవాళ్ళు ఆయన ఉన్నారు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. అయినా మన ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం వాళ్ళకు డైజెస్ట్ చేసుకునేది కష్టంగానే ఉంటుంది. బట్ దే డింట్ అపోజ్. నేను వద్దని చెప్పలేదు, అదే నాకు పెద్ద సపోర్ట్. లేదు కానీ పోయిరా అని చెప్పలేదు, పోవద్దు అని చెప్పలేదు. సో అదే నాకు పెద్ద సపోర్ట్ గా ఉండింది. సో ఇంతవరకు నాకు ఎవరు అక్కడి నుంచి కాల్ చేసి మా అమ్మనో నాన్ననో ఎవరు, నువ్వు ఇంకా నాకు కాల్ చేయలేదే, ఇంకా ఇంటికి రాలేదే, సో ఎందుకు రావు నువ్వు రెగ్యులర్ గా, ఆ మాదిరి ఇంతవరకు నన్ను అడిగింది లేదు. సో అదే పెద్ద భాగ్యం అదే. సో మిగతా చాలా మందికి ఆ మాదిరి జరగలేదు. మీరు అందరూ చూసింటారు, ఎంతో డ్రామా జరుగుతోంది. సో ఆ మా డ్రామా అంతా నాకేం జరగలేదు. మిగతా వాళ్ళని కంపేర్ చేసేటప్పుడు ఇట్స్ ఎ కేక్ వాక్ ఫర్ మీ. మీ నాన్న అందరు కూడా ఈషా యోగా ప్రోగ్రామ్ చేసినారు, అందరూ క్లాస్ అటెండ్ అయినారు. సో నేను వచ్చేదానికి ముందు మా నాన్నని క్లాస్ అటెండ్ చేయిస్తే, దానికి ముందే మా ఇంట్లో మా అన్న, మా చిన్న అన్న వీళ్ళందరూ కూడా క్లాస్ అటెండ్ అయినారు, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అది ఒక పెద్ద సపోర్ట్ గా ఉండిండొచ్చు. మీరు చెప్పినారు కదా తమిళ ఇంటర్వ్యూలు, మీరు చెప్పిన మీ నాయన తల 4 గంటలకి లేచి ఎన్నో కిలోమీటర్స్ దాటి ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేసినారు కదా.
2005లో మళ్ళీ సెకండ్ టైం హీ అటెండెడ్ ది ప్రోగ్రామ్. 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసి పోయి ప్రోగ్రామ్ అటెండ్ అయినా. ఈ ప్రోగ్రామ్ వచ్చి ఆయనే అడిగినాడు, నేను క్లాస్ కలుసుకుంటా అని చెప్పి. ఇదంతా ఆయన మీరు అడిగి ఇంటి నుంచి వచ్చిన వచ్చిన తర్వాత తర్వాత 2005లో మా నాన్న మా వదిన ఇద్దరు వెళ్ళి కలుసుకున్నారు ఆ ప్రోగ్రాంలో. సో దాని తర్వాత అప్పుడప్పుడు ప్రాక్టీస్. సో మా నాన్న వచ్చి 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మా నాన్న మా వదిన గారు వాళ్ళిద్దరూ ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. దాని తర్వాత మా నాన్న కూడా భావస్పందన ఇదన్నీ చేసినారు. ఆశ్రమంకి ఒకసారి మా అమ్మ నాన్న ఇద్దరు చేరి వచ్చినారు. ఒకసారి వచ్చి అక్కడనే 1 డే 1 or 2 days స్టే చేసి ఇక్కడ ఉండి దాని తర్వాత వెళ్ళినారు. సో మెల్లమెల్లగా వాళ్ళు కూడా అర్థం అయి ఉంటుంది అనుకుంటా కదా, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం మరి ఒక గురుతో మా కొడుకు ఉన్నాడు. ఐ థింక్ సో మెల్లిగా ఆఫ్టర్ acceptance- 2004 తర్వాత ఈషా గురించి సద్గురు గురించి అందరికీ బాగా తెలిసేది ఇంక స్టార్ట్ అయింది అప్పుడే. ఆఫ్టర్ 2003లో సద్గురు మెరీనా బీచ్ లో ఒక ప్రోగ్రామ్ మహాసత్సంగ్ మహాసత్సంగ్. జరిగింది. 1,00,000 మంది పైన దాంట్లో పాల్గొన్నారు. అప్పుడు నేను వాలంటీర్ గా నింటే యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్కి వచ్చి మా లోకల్ సెంటర్స్ లో దాని గురించి ఆ ప్రోగ్రామ్ గురించి అందరికీ చెప్పేది, ఆ బ్రోషర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేది అన్ని చేసి చాలా మంది ఇన్వైట్ చేసింటి మా ప్రోగ్రామ్కు. నాలో వచ్చి ఒక ఇది, ఈసారి ఆ ప్రోగ్రామ్కు వెళ్ళి మనం ఏం వాలంటీరింగ్ లో ఇన్వాల్వ్ కాకూడదు, పోయి ఫస్ట్ రోలో కూర్చుని ఆ ప్రోగ్రామ్ Enjoy చేయాలి. ఎంజాయ్ చేయాలని నేను నాలో అనుకుని తలుచుకుని ఆ ప్రోగ్రామ్కి వెళ్తే బీచ్లో వాలంటీర్స్ అలొకేషన్ అంతా జరుగుతోంది. సో ఒక్కొక్క యాక్టివిటీకి అడుగుతాను, నేను చెయ్యి ఎత్తలేదు. దాని తర్వాత ఇంకా ఎవరంతా ఉన్నారు చెయ్యి ఎత్తని వాళ్ళు అంటే అప్పుడు చెయ్యి ఎత్తి, సో మీరంతా పార్కింగ్ టీం చెప్పినారు. ఆ పార్కింగ్ వచ్చి ఆ బీచ్ దాటి ఆ రోడ్ దాటి ఎక్కడనో దానికి ముందు more ఇక్కడ than- ఎత్తిందొచ్చు. మోర్ దాన్ 1 కిలోమీటర్ దాటి. సో అక్కడ పోయిన తర్వాత బీచ్ లో ఏం జరుగుతుందని ఆ సౌండ్ కూడా వినిపించదు. ఏంద్రా ఇది ఇట్లా ఇలా తగులుకునేసినామే అని నాలో ఉండింది. బట్ ఆ ప్రోగ్రామ్ అయ్యే కొద్దీ మళ్ళీ వీళ్ళంతా రిటర్న్ వస్తున్నారు. పార్టిసిపెంట్స్ అంతా తిరిగి వచ్చి వాళ్ళ వెహికల్స్ తీసుకుని వెళ్ళేటప్పుడు నేను అడుగుతున్నా అందరినీ, సో ప్రోగ్రామ్ ఎలా ఉండింది అంటే చాలా బాగుండింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు ఏదో నేనే దాంట్లో ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినట్టు నాకు ఒక అనుభవం ఉంది. ఎందువల్ల మీరు ఏం చేయకూడదని అనుకున్నారు? బికాస్ ఐ వాంట్ టు బి దేర్. ఓకే, ఆ ప్రోగ్రామ్ కు ముందు నేను అన్ని చేసేసినాను, ఇప్పుడు నేను ఫుల్ గా కూర్చొని నాకు చూస్తాను వచ్చి నేను సద్గురు ముందు కూర్చుని నేను వినాలా, ఆ ప్రోగ్రామ్ లో ఫుల్ గా నేను ఉండాలని నాకు ఒక ఇది ఉండింది. కరెక్ట్ గా తీసి సో ఆఫ్టర్ దాని తర్వాత చాలా ఏండ్లు నాకు వాలంటీరింగ్ యాక్టివిటీ అంటే పార్కింగ్, మహాశివరాత్రి ఇదేది చాలా ఏండ్లు ఉండింది. దాని తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం యాక్టివిటీ మారింది. ఇదేమిది ఎప్పుడు నాకు పార్కింగ్ ఇస్తున్నారు, మీరు అడగలేదా? బిగినింగ్ లో ప్రోగ్రామ్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ మాదిరి ఉన్నా, వన్స్ దాంట్లో వెళ్ళిన తర్వాత ఆ మాదిరి ఏం ఉండదు. యూ విల్ మెర్జ్ ఇన్ టు ది యాక్టివిటీ. సో మహాశివరాత్రి అంతా ఆ రోజు మార్నింగ్ వెళ్ళినామంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు యాక్టివిటీ ఉంటుంది. పార్కింగ్, ముఖ్యంగా పార్కింగ్ అంతా ఇప్పుడు ఇంకా చాలా మల్టీఫోల్డ్ అయిపోయింది. సో అప్పుడు వచ్చి అదే మాకు పెద్ద విషయంగా ఉండింది. మీరు ఎప్పుడు ఫస్ట్ మహాశివరాత్రి కలుపుకున్నారు ఇక్కడ? ఆశ్రమంకి వచ్చిన తర్వాత 2005 మహాశివరాత్రి. సో స్వామి ఇప్పుడు ఆశ్రమంకి వచ్చేసినారు, ఇంట్లో వాళ్ళకి ఫుల్ టైమ్గా నేను ఇక్కడ వచ్చినాను, యోగా టీచర్ ట్రైనింగ్ లో ఉన్నారు అని చెప్పినారు. నెక్స్ట్ బ్రహ్మచర్యం తీసేటప్పుడు వాజ్ దట్ అనదర్ ఎపిసోడ్ ఆర్ అట్లా వాళ్ళు? నేను జస్ట్ ఈ మాదిరి అప్లై చేసింటి. సో నాకు ఇక్కడ వచ్చేదానికి ముందు వచ్చిన తర్వాత కూడా నాకు బ్రహ్మచర్యం తీసుకోవాలా, సో ఈ టీచర్గా వెళ్ళాలా, ఆ మాదిరి నాకు ఏం లేదు. వచ్చిన ఫస్ట్ రోజు మొదటి రోజు నన్ను పోయి ఆయన పోయి చూడండి ఆ ఫామ్ ఫిల్ చేయండి అని చెప్పినారు అంతే. సో అది వచ్చి టీచర్స్ ట్రైనింగ్ అప్లికేషన్, అది నాకు తెలియదు. టీచర్స్ తెలిసి మీరు అప్లై చేసినారు? ఫస్ట్ డే అప్లై నాకు ఎంత రాదని మేము చూసుకుంటామమ్మా, మీరు జస్ట్ అప్లై చేయండి ఫిల్ చేయండి చెప్పినారు. మీరు రాదు, నాకు ఈ టీచింగ్ అంతా రాదు అని చెప్పినాను. సో వాళ్ళు మేము చూసుకుంటాం, సద్గురు చూసుకుంటారు, సో మీరు జస్ట్ ఫిల్ చేయండి అని చెప్పినారు అంతే. సో దాని తర్వాత నో టర్నింగ్ బ్యాక్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు. సో దాని తర్వాత ట్రైనింగ్ ప్రాసెస్ అంతా అయింది. మీన్ వైల్ అప్పుడప్పుడు క్లాసెస్ అంతా వెళ్తాము. సో స్వామి మీరు ట్రైనింగ్ లో ఉండేటప్పుడు
ఇది మాకు పెద్దగా రాదే, దీంట్లో వేసేసినారే, మీకు ఈజీగా ఉండిందా, కష్టంగా ఉండిందా, ఎంజాయ్ చేసినారా? ట్రైనింగ్ ప్రాసెస్ కొంచెం ఇదిగానే ఉంటుంది. ఈసీ కాదు, టఫ్ కాదు. మనం ఎట్లా ఇన్వాల్వ్డ్‌గా ఉన్నామో దాన్ని బట్టి ఓకే. సో, మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టే ఇట్ గోస్. ట్రైనింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ కూడా అట్లే ఉంటుంది. కొంచెం రెసిస్టెన్స్ ఉన్నా కష్టమే. సో, మీకు అదే ఒక మీ లోపల ఒక ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాసెస్ లాగా ఉండిందా మీకు? ట్రైనింగ్ టీచర్స్ ట్రైనింగ్. ట్రైనింగ్ కంటే ట్రైనింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అయినా దాని తర్వాత క్లాసెస్‌కి వెళ్ళేటప్పుడు ఆ! సో, ఫస్ట్ డే పార్టిసిపెంట్స్ వాళ్ళు లోపల వచ్చేటప్పుడు ఎట్లున్నారు, ఆ లాస్ట్ డే ముఖ్యంగా ఇనిషియేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో ఆ ముఖాలు చూసేదానికే అంత ఇదిగా ఉంటుంది. సో, చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళా వాళ్ళ ముఖాలు చూడాలా, ఈ మాదిరి ముఖాలు చూడాలనే క్లాసెస్‌కి వెళ్ళాలని మనలో ఒక ఇది సో, మీరప్పుడు కలుగుతుంది. బిగినింగ్‌లో మీరు ఏఆర్ఆర్ ఈ మారి ఒక ప్రాజెక్ట్‌లో మనం సొసైటీకి ఏదైనా యూస్‌ఫుల్‌గా ఉండాలి. అలా పొజిషన్ నుంచి ఇప్పుడు ఈ క్లాస్‌లో ఈ మారి యోగా వాళ్ళు నేర్చుకుని ఇనిషియేషన్ తర్వాత వాళ్ళ ఫేసు, వాళ్ళ ముఖం వాళ్ళు చూసే దాంట్లో ఒక అడిక్షన్ లాగా చెప్పొచ్చా? ఖచ్చితంగా. సో, దాని తర్వాత నాకు ఏఆర్ఆర్ పోవాలని ఆమె తోచనే లేదు. మోస్ట్ అట్ ఎనీ ఫుల్‌ఫిల్లింగ్ కాస్ట్, ఇదే. యెస్, అట్ ఎనీ కాస్ట్ ఐ షుడ్ నాట్ మిస్ దిస్. సో, ఆ క్లాస్‌లో ఉండేది 3 అవర్స్ కొంచెం కొన్ని కష్టాలు ఉన్నా ఆ లాస్ట్ డే కోసమే మనం ఈ హ్మ్. క్లాస్ వచ్చి మిస్ చేయకుండా వెళ్ళాలా. కంటిన్యూస్‌గా 6 వీక్స్, 7 వీక్స్ కూడా క్లాసెస్ మామూలు అప్పుడంతా ఉండేది. సద్గురు ఎప్పుడూ చెప్తారు, నేను ఎక్కడ వెళ్ళినా నాకు ఒక్కరోజు కూడా టీయర్స్ ఆఫ్ హ్యాపీనెస్. సద్గురు సో, చెప్పారు. సద్గురు ఎప్పుడూ చెప్పేవాళ్ళు. ఆయన ఆయనకి Life లో. ఇన్నేండ్లలో ఒక్కరోజు కూడా చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి వాళ్ళ ముఖాల్లో ఆ ఆనంద బాష్పాలు చూడిన రోజే ఆయనకు జరగలేదు ఇంతవరకు. ఎవ్రీ సింగిల్ డే. ఎవ్రీ సింగిల్ డే. సో, ఆ మాదిరే మాకు ఉంది. కొన్నిసార్లంతా క్లాస్‌లో నిలుచుకుంటాము. ఇనిషియేషన్ రోజు అయిన తర్వాత ఆ పార్టిసిపెంట్స్ నుంచి మనం కళ్ళు ఎత్తేది కాదు. మాదిరి ఉంటుంది వాళ్ళలో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్. మీరు ఎన్నో ఏండ్లు ఈ టీచింగ్‌లోనే ఉన్నారు సమ్మ. నాకు తెలుసు చాలా ఏండ్లుగా ఉంటాయి. వన్ ఆఫ్ ద ఫ్యూ బ్రహ్మచరీస్‌లో మీరు కూడా ఒకరు. ఈ మారి ఉంటే పార్టిసిపెంట్ లోపల వచ్చిన వాళ్ళు ఇట్లా ట్రాన్స్‌ఫర్మ్ అయిపోయినారు. మీ వల్లే నమ్మేదానికి కాలే. ఆ మారి ఎంతో కేసెస్, ఎంతో మీకు అనుభవాలు ఉంటాయి. ఏదైనా 1, 2 పార్టిసిపెంట్స్ గురించో అక్కడ జరిగినది గురించో మీరు షేర్ చేస్తారా? చాలా ఉంది. ముఖ్యంగా ఈ ప్రిజన్ క్లాసెస్ లో ఒకసారి చెన్నై పుడల్ ప్రిజన్‌లో ఒక క్లాస్ జరుగుతోంది. విమెన్స్ ప్రిజన్‌లో క్లాస్. నేను వచ్చినాను మీతో. ఆ క్లాస్‌కి మీరు లేదు. ఆ! ఇది వచ్చి విమెన్స్ ప్రిజన్‌కు పుడల్‌లో. విమెన్స్ ప్రిజన్‌లో క్లాస్ జరుగుతోంది. నేను వచ్చి సపోర్ట్ చేసేది కోసం కూడా ఉన్నాను. ఇంకొక వచ్చి క్లాస్ తీసుకుంటున్నారు. మొదటి 3 రోజులు వచ్చి చాలా బాగా పోతుండింది క్లాసు. ఆ పార్టిసిపెంట్స్ చాలా బాగున్నారు. వాళ్ళ పార్టిసిపేషన్ వచ్చి చాలా బాగుండింది. ఆ ఇనిషియేషన్ రోజు వచ్చి వాళ్ళకి ఏమైందని తెలీదు. ఒక ఆమె కింద పనుకొని నిద్రపోతోంది. ఇట్లా కూర్చొని ఏమో చేసుకుంటున్నారు వాళ్ళు. నాలో వచ్చి దాన్ని చూస్తే నాకు బీపీ ఎక్కిపోతుంది. ఏందిరా వీళ్ళకు పోయి మనం క్లాస్ జరుపుతున్నాము. దాని నెక్స్ట్ డే వచ్చి వాళ్ళకి షేరింగ్ సెషన్ అంతా ఆర్గనైజ్ చేసినాము. వీడియోగ్రాఫర్ అంతా రెంట్ చేసి మాదంతా ఆర్గనైజ్ చేస్తున్నాము. సో, వాళ్ళంతా హైర్ చేసినాము. మరుసటి రోజు వచ్చి ఆ సెషన్ ఉంది, వీడియో సెషన్. సో, వీళ్ళకి పోయి మనం ఇది చేసినామే. సో, క్లాస్ వేస్ట్ చేసినాము వీళ్ళ పైన. సో, వీళ్ళ కోసం 1 వీక్ పోయిందే. నాలో ఒక థాట్ ఉంది. దాని తర్వాత ప్రోగ్రామ్ ఇనిషియేషన్ అయిపోయింది. సో, లాస్ట్ డే కడా రోజు ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళ షేరింగ్ అంతా జరిగేటప్పుడు చూస్తే అట్లే కన్నీళ్ళు, అందరిలోనూ కన్నీళ్ళు. అందరూ వచ్చి సద్గురుకు లెటర్ రాస్తున్నారు. సద్గురు ఎప్పుడు మమ్మల్ని వచ్చి చూస్తారు మీరు. సో, నా వల్ల ఇప్పుడు సరిగ్గా చెప్పేదానికి కాలేదు. అయితే చాలా ఇట్ వాస్ సో టచింగ్. సో, అప్పుడే చాలా జరిగింది. ఒక్కొక్కసారి సద్గురు హీ ప్రూవ్స్. సో, దిస్ హ్యాపెన్స్ బియాండ్ అస్. మనం ఉంటే కూడా ఇన్ స్పైట్ ఆఫ్ జరుగుతుంది. బీయింగ్ ఇన్ అదే. స్పైట్ ఆఫ్ us being there. ఇన్ స్పైట్ ఆఫ్ us. ఎస్, మనల్ని మించి ఎన్నో విషయాలు ఉంది అని అప్పుడప్పుడు సద్గురు తెలియజేస్తూ ఉంటారు మనకు. వేరే స్వామి వేరేదైనా సో, ఇదే మాదిరి ఇంకొక క్లాస్లో వచ్చి ఇది మెన్స్ ప్రిజన్.
మెన్స్ జైల్లో మగవాళ్ళ కోసం ఆ జైల్లో క్లాస్ జరుగుతోంది. ఫస్ట్ డే క్లాసెస్కి వచ్చేవాళ్ళు ఏదో పోరాటం చేసి జైలుకి వచ్చేసినారు వాళ్ళు. ఒక 20 మంది లోపల వచ్చినారు. మాకు వచ్చి ఆ క్లాస్ జరపాలా. మామూలుగా ఏం కండిషన్ అంటే 3 days క్లాస్కి వచ్చేవాళ్ళు ఆ 3 days ఉండాలి. సో ఒకరోజు వచ్చి మరుసటి రోజు రాకుండా ఆ మాదిరి చేయకూడదు. సో నేను ఫస్ట్ డేనే అనౌన్స్ చేసి ఏ ఏండ్ల స్వామి ఇది? హ్మ్? ఎప్పుడు ఇది జరిగింది? ఒక 10 ఏళ్ళ ముందు ఉంటుంది 2015 ఉండొచ్చు. సో అప్పుడు వచ్చి ఫస్ట్ డే లోపల వచ్చేటప్పుడే నేను అనౌన్స్ చేస్తాను, ఈ మాదిరి ఎవరంతా ఈ 3 days ఉంటారో 3 రోజులు ఎవరు కంటిన్యూస్గా ఉంటారో వాళ్ళు మాత్రం క్లాస్కి రండి. వాళ్ళకి ఇదే సాకు దొరికింది చెప్పి మేమందరూ రేపే వెళ్ళిపోతాము, మన క్లాస్ జరగాల, సరే పర్వాలేదు మీరు క్లాస్కి రండి, మీకు బెయిల్ దొరికితే మీరు వెళ్ళిపోండి, అంతవరకు మీరు క్లాస్ అటెండ్ కాండి, మీరు క్లాస్లో పాల్గొండి అని చెప్పి వాళ్ళకు వేరేం చెప్పేదానికి నో అని చెప్పేదానికి వాళ్ళు లేదు, వాళ్ళకు కాదు. అందువల్ల వచ్చి క్లాస్లో కూర్చున్నారు. సో అట్లే 2 days క్లాస్ అయిపోయింది. 3rd day కూడా వాళ్ళు అట్లే ఉన్నారు. లాస్ట్ డే క్లాస్ అయిన తర్వాత ఆయన వచ్చి షేర్ చేసేటప్పుడు చెప్పినాడు, నాకు వచ్చి దీంట్లో అంతా ఇంట్రెస్టే లేదు, ఈ మరి బయట ఉండింటే ఖచ్చితంగా నేను ఈ క్లాస్కంతా పోయే ఉండను, స్వామి చెప్పిన వల్ల నేను క్లాస్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి అంతా నాకు ఎట్లా ఉండిందంటే, అయ్యో నాకు బెయిల్ రాకూడదు, నేను ఎట్లయినా ఎలాగైనా ఈ క్లాసు కంప్లీట్ చేసేసి నేను పోవాలా, అట్లా అని నేను దేవుని వేడుకున్నాను. అదే మాదిరి నాకు ఈరోజు బెయిల్ దొరకలేదు, నేను క్లాస్ కంప్లీట్ చేసినాను, నాకు చాలా సంతోషం. సో బెయిల్ దొరకకుండా సంతోషపడిన వాడు నేను ఒక్కనే ఉంటానేమో ఆ మాదిరి క్లాస్లో షేర్ చేసుకున్నాడు. ఇంకా ఈ మాదిరి చాలా ఎక్స్పీరియన్సెస్. సో స్వామి ఇదంతా జైల్ ప్రోగ్రామ్స్ లో జరిగింది, దాని గురించి ఇంకా మనం కొంచెం ఎలాబరేట్ గా మాట్లాడతాము. మామూలు ప్రోగ్రామ్ పబ్లిక్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు శక్తి చలన క్రియ దీంట్లో 13 రోజులు, దాని తర్వాత శాంభవి ప్రోగ్రామ్స్ లో ఏదైనా మీకు టాప్ ఆఫ్ యువర్ మైండ్ ఏదైనా మీకు గుర్తొస్తుందా? ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక 2 వారాలకు ముందు ఒక క్లాస్ జరిగింది. బిలో 25 15 ఏండ్ల నుంచి 25 ఏండ్లలో ఆ కేటగిరీలో మధ్యలో ఉండే వాళ్లకు క్లాస్ ఇది. సో యూత్ ప్రోగ్రామ్, ఫ్రీ యూత్ ప్రోగ్రామ్ జరిగింది. అప్పుడు వచ్చి ఒక అబ్బాయి చూసేటప్పుడే తెలుస్తోంది, ఈజ్ నాట్ మిగతా వాళ్ళ నార్మల్గా లేదు, అబ్బాయికి అండర్స్టాండింగ్ కూడా ఎట్లా ఉంటుంది ఒక సందేహంతోనే ఉంటుంది. అయినా సో క్లాస్లో ఏం డిస్టర్బెన్స్ లేదు, కూర్చుని సరిగ్గా క్లాస్ విన్నాడు, 2.5 గంటల సేపు క్లాస్లో ఉన్నాడు. సో అందువల్ల మేము నో అని చెప్పలేదు. సో క్లాస్ అయింది. 7వ రోజు వచ్చి 6th డేనే ఆఫ్టర్ ఇనిషియేషనే వచ్చి షేర్ చేసేటప్పుడు అందరూ వచ్చినారు, ఈ అబ్బాయి టక్కున లేచి వచ్చేసినాడు. వచ్చేటప్పుడే నాలో ఒక ఇది ఉంది, అయ్యో ఏం మాట్లాడతాడో, ఆ క్లాస్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అయిపోతుందో నాకు ఒక ఆలోచన వచ్చింది. అయితే టోటలీ ఆపోజిట్గా షేర్ చేసిందంట వచ్చి అంత నా వల్లనే నమ్మేదానికి కాలేదు, అంత ట్రాన్స్ఫర్మేషన్ ఆ అబ్బాయిలో. సో హీ వాస్ ఏబుల్ టు సీ థింగ్స్. మామూలుగా నేను ఏదో జరిగితే కోపడతాను, అందరినీ తిట్టేస్తాను, ఇంట్లో ఉండే అన్ని మిగతా వాళ్ళపైన విసిరేది ఎంత జరుగుతుంది. నిన్న అదే మాదిరే జరిగింది. వాళ్ళ చెల్లి ఏదో చేసింది, నాకు సడన్గా కోపం వచ్చింది. అయినా నాలో ఒక థాట్ వచ్చింది, ఈ మాదిరి నేను కోపడకూడదు, చెల్లే కదా, ఓకే ఆ మాదిరి కోపం కంట్రోల్ చేసుకుని, సో నెక్స్ట్ ఆ అమ్మాయికి నేను వేరేం సపోర్ట్ చేసేది చూసినాను. నేను ఇంతకు ముందు ఈ మాదిరి నేను చేసే ఉండను, నాకు ఈ మాదిరి జరగలేదు ఇంతవరకు. సో ఆ మాదిరి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అబ్బాయిలో. నెక్స్ట్ డేను అదే మా షేరింగ్ వచ్చి అదే మాదిరే ఉండింది. సో ఒక్కొక్కసారి ఈ మాదిరి మనం ఏం అనుకుంటామో తలుచుకుంటున్నామో దానికి సో మనల్ని మీరి ఎన్నో విషయాలు ఉందని సద్గురు ఎప్పుడు తెలియపరుస్తూ ఉంటారు. ఈ మరి ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ లో చాలా కాన్స్టెంట్ కదా, ఎప్పుడు మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు, ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంది, ఎప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ యువర్ లైఫ్ ఫుల్ గా మీరు ప్రోగ్రామ్ లోనే ఉన్నారనుకుంటా కదా, ఎప్పుడు క్లాస్ లోనే. ఆల్మోస్ట్ సో బ్లెస్డ్ స్వామి. ఖచ్చితంగా అందరూ ఈ పాట వినింటారు, దొరకున ఇటువంటి సేవ. సో అది వచ్చి ఖచ్చితంగా ఈషా టీచర్స్ లైఫ్లో ఇది
నిజమే ఇది. ఎన్నో వాళ్ళు చేయొచ్చు. రీసెంట్‌గా కూడా స్వామి ప్రబోధ ఆయన ఇంటర్వ్యూలో చెప్పింటారు. సద్గురు చెప్పేవాళ్ళు ఈ మాదిరి ఈ అవేర్‌నెస్ ధారపోసేది. విడిపునర్వు దానం అమ్మ చెప్తారు. ఒక మనిషికి ఏమున్నా లేకపోయినా జాగృత దానం అనుకుంటా కదా? జాగృత జాగృత. జాగృత దానం చేసేది. దీనికంటే పెద్ద విషయం ఏం ఉండేదని కాదు. ఎంతో వాళ్ళకి ఆస్తులున్నా ఏమున్నా లేకపోయినా సంతోషంగానే ఉండొచ్చు. ఆ మాదిరి ఒక స్థితికి తీసుకొని వచ్చే ఇది వచ్చి ఈశా యోగాలో అది ఈషా టీచర్స్ కి దొరుకుతుంది. మన కళ్ళ ముందే ఇది జరిగేది చూడటం వచ్చి పెద్ద భాగ్యం. వరప్రసాదం ఇది. నేను ఈ ఈశాంగా ట్రైనింగ్ టీచర్స్ ట్రైనింగ్ పోయేదానికి కూడా మీరు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. ఇన్స్పిరేషన్ మాత్రం కాదు, నా వెనకాల నుంచి సంహౌ జస్ట్ మేడ్ మీ గో త్రూ ద ప్రోగ్రామ్. చాలా సంతోషం స్వామి. సో స్వామి మీరు ఈ ఇది స్వామి ప్రభాద దగ్గర కూడా అడిగినాము. వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఈశాంగాస్ బ్రహ్మచారీస్ చాలా రోజులు మీరు ఇక్కడ ఉంటే కంటే బయట ఉండేదే చాలా ఎక్కువ. సో మీ కనెక్షన్ వాలంటీర్స్తో ఎట్లా? అందరూ వాలంటీర్స్ స్వామి ఉదారది అంటే అట్లా వచ్చి కూర్చుంటారు, మీతో ఉండేదే వాళ్ళకి అంత ఆనందం, అంత జాయ్ఫుల్గా ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. మీకు ఎలా ఉండింది? లైక్ ఈ విధంగా మీరు మారిపోయినారా, లేదంటే ఆరంభం నుంచి మీరు అట్లే ఉండినారా? ఒక ఈజ్ ఉంది మీతో ఉండేటప్పుడు విత్ ఆల్ వాలంటీర్స్ అందరూ అదే చెప్తారు. ఐ నీడ్ టు సే దిస్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ఏమైంది, సమీమా నుంచి మేమందరూ 2009 అనుకుంటా, సమీమా నుంచి ట్రైన్లో కోయంబత్తూర్ టు చెన్నై వస్తూ ఉన్నాము. నేను ఇక్కడ ఈ కూపేలో ఉన్నాను, పక్కన ఉంటే బర్త్లో కూర్చుని కొన్ని వాలంటీర్స్ వాళ్ళు కూడా ఈ సమీమా పార్టిసిపెంట్స్ అనుకుంటా కూర్చొని మాట్లాడుతున్నారు. అప్పుడు దిఢీర్గా ఏమైంది తెలియదు, మీ గురించి మాట్లాడేది స్టార్ట్ చేసినారు. ఈ స్వామి ఉదారది ఉన్నారు కదా, మా ఇంటి బిడ్డ మారి వాళ్ళు ఉంటారు, ఆ రోజు వస్తారు, వచ్చి ఏమ్మా ఏదైనా ఉందా తినేదానికి అట్లా అని అడిగినారు. ఆయన ఉండేటప్పుడు ద వే హీస్, అది బయట నుంచి ఎవరో వచ్చి మనతో ఉంటే మరి లేదు, అట్లా మిమ్మల్ని గురించి చాలాసేపు మాట్లాడుతూ ఉన్నా. నేను ఏమి తెలియకుండా అట్లే నాకు వినేది నాకు చాలా ఆనందంగా ఉండేది. నేను ఊరికే కూర్చొని నేను వింటూ ఉండినాను. సో ఇదే తమిళనాడులో ఎస్పెషల్లీ నార్త్ రీజన్ తెలుగు సారీ చెన్నైలో అందరూ మీతో ఉండేది వాలంటీర్స్ అందరూ స్వామి ఉదారది అంటే వాళ్ళకి అంత ఒక స్పెషల్ అనమాట. సో మీకు ఎట్లా ఉండింది వాలంటీర్స్ తో ఉండేది ఎప్పుడూ స్పెషలే. సంతోషంగా చాలా ఆనందంగా ఉండే అనుభవమే. సో అదే ఫస్ట్ నేను చెప్పినప్పుడు అదే చెప్పింది, పరిస్థితి అట్లే ఉంటుంది. సో వాలంటీర్స్ ఉంటే చోట అట్లే ఉంటుంది. సద్గురు ఎప్పుడు చెప్తారు కదా, మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనకు ఎప్పుడు ఆశ అదే. సో అదే మాదిరి ఆ సిచ్యువేషన్ కూడా అదే మాదిరి పెట్టుకోవాలని నాకు ఎప్పుడూ ఉంది. ఎప్పుడు ఒక ఇది సద్గురు చెప్తూ ఉంటారు. సో ఎవరితో మాట్లాడినా సరే ఇదే చివరిసారిగా వాళ్ళతో మాట్లాడితే ఎలా మాట్లాడతాము, సో మళ్ళా ఏదో మాట్లాడేసి దాని తర్వాత తిరిగి చూసి అయ్యో ఈ మాదిరి మనం చెప్పిండక్కర్లేదే, ఈ మాదిరి మాట్లాడిండక్కర్లేదే, ఆ మాదిరి మనం ఎప్పుడు రిగ్రెట్ చేయకుండా ఉండాలని చెప్తారు. సో ఆ మాదిరి మాట్లాడమని చెప్తారు ఎప్పుడు. సో అది వచ్చి నాకు ఎప్పుడు ఉండనే ఉంటుంది న్యాచురల్గా. సో నాకు వాలంటీర్స్తో అందరితోనూ కలిసి ఉండాలని నాకు ఒక ఇది ఎప్పుడు ఉంటుంది. దీనికోసం నేను స్పెషల్గా ప్రయత్నం చేయలేదు, న్యాచురల్గానే అది జరుగుతుంది. సో ఇట్స్ బ్లెస్సింగ్. స్వామి ఇప్పుడు ఈషాలో మనము ఒక్కొక్క వాలంటీరింగ్ యాక్టివిటీ చేసేటప్పుడు ఎట్లా అందరూ చేస్తారంటే ఇంక్లూడింగ్ మీ, నా పని చాలా ఇంపార్టెంట్, ఈ పని జరగలేదంటే అంతే, అట్లా అందరూ ప్రతి వాళ్ళ పని అట్లా చూసుకుంటారు, అట్లా చేస్తారు. సమ్ టైమ్స్ అది జరగలేదంటే కొంచెం బాధపడతారు, టెన్షన్ పడతారు, అదంతా ఉంటుంది. మీకు కూడా అట్లా అంతా అయి ఉంటుంది ఎన్నోసారి. మనం ఏదైనా ఒకటే వాలంటీర్ చెప్పింటాము, వాళ్ళు చేయలేదు. నేను మిమ్మల్ని చూసినాను, అప్పుడు నాకు ఎట్లా ఉందంటే మీరు కోపడితే కూడా బాగానే ఉంది, స్వామి టెన్షన్ అయితే బాగుంది అంటే వారు ఉంటుంది, కానీ మీకు ఎట్లా ఉంటుంది? చాలా మంది చెప్తారు మీకు కోపపడేదే రానంటుంది అలా అని. సో ఇది వచ్చి మీ లోపల దిస్ మొమెంట్ ఇస్ ఇన్ఎవిటబుల్ అలా అంటే ఒక జాగృత వలన మీరు అట్లా ఉన్నారా, లేదంటే అయిపోయింది వీళ్ళతో చెప్పి ఏమి లాభము అందువల్ల అట్లా ఉన్నారా? ఇది సద్గురు ఎప్పుడు ఇది గుర్తు చేసుకుంటూ ఉండాలని చెప్తారు. ఈ ఈశా యోగా టూల్స్, ఇన్నర్ ఇంజనీరింగ్ టూల్స్ ఉంది, జాగ్రత్త అయినా సరే, రెస్పాన్సిబిలిటీ అయినా సరే, సో ఏదైనా ఇది అనివార్యమైనది,
సో ఇవన్నీ వచ్చి అప్పుడప్పుడు తలుచుకో ఉంటా, కీప్ ఆన్ రిమెంబరింగ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్, గుర్తు చేసుకుంటూ ఉంటాను. మీరు ఏమో ఒకటి ప్లాన్ చేస్తారు, వాలంటీర్స్ చెప్పింటారు, వాళ్ళు చేయలేదు సో అంటే ఇప్పుడు ఒక ఓకే, సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు. కానీ అదే నేను చెప్పినాను కదా, మీరు చెప్పినట్టుగా స్వామికి కోపపడ తెలీదు అంటే వరకు ఈవెన్ ఇఫ్ యువర్ యాంగ్రీ ఆల్సో ఇట్స్ ఆల్సో వెరీ క్యూట్ అనమాట. అట్లా ఉంది వాలంటీర్స్ కి. నాకు ఐ అట్లా డోంట్ వాంట్ ఉంటుంది. వాళ్ళని హర్ట్ చేసేదానికో నాకు ఎప్పుడు ఇది ఉండదు. ఆ అమ్మాయి తోచినా కూడా రాదు. ఆ మాదిరి ఉంది. వాళ్ళకి ఎలా చెప్పి వాళ్ళకి అర్థం చేసుకునే మాదిరి చేసేది ఆ మాదిరి చూస్తాను. మా ఇంట్లో నేను ఆ తమిళ్ దీంట్లో కూడా చెప్పినట్టు మా నాన్న పెద్ద ఇన్స్పిరేషన్. మా నాన్న ఇంట్లో ఉండే వాళ్ళు చాలా మంది. సో ఎప్పుడు ఇంకొకరిని హర్ట్ చేసి నేను చూసింది లేదు మా నాన్న. ఏదో చిన్నప్పుడు ఏదో తప్పు చేస్తే కూడా నొప్పి కాకుండా ఎట్లా ఆ, కరెక్ట్ చేసేది. అవును. సో కొడతారు, అయినా అది వచ్చి ఇట్ వోంట్ హర్ట్ యూ, యూ విల్ ఏబుల్ టు సీ వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు హావ్ డన్. సో ఆ మాదిరి మా నాన్న పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. సో మీ ఈ ప్రయాణంలో మీరు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. ఒక ఈశాంగాన, ఒక బ్రహ్మచర్య. ఇప్పుడు బయట ఉంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో యూనో దే టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ ఇన్ అ డిఫరెంట్ వే. ఈ పాదలు మీరు ఈ జర్నీలో మీరు వచ్చేసినారు ఈ ప్రయాణంలో. అట్లా ఉండేటప్పుడు ఇక్కడ వచ్చి ఏదైనా ఛాలెంజెస్ మీరు ఏదైనా చూసినారా? ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నా వల్ల కూర్చోడానికే కాలేదే, మామూలుగా ప్రాక్టీస్ చేసేదానికే కష్టపడుతున్నాను. సో నేను ఎట్లా ఇది ఇంత బ్రహ్మచర్యంతో తీసుకునేందుకు అవుతున్నాను. సద్గురుకి నేను ఒక లెటర్ రాస్తే ఈ మాది ఉంది, నేను ఏం చేసి